అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. చిన్న చిన్న అసౌకర్యాలకు కూడా మనం విశ్వాన్ని లేదా మన కర్మను ఎలా నిందిస్తాం, ఆ దురదృష్టం అనే భ్రమ నుండి బయటపడి మన జీవితానికి మనం పూర్తిగా ఎలా బాధ్యత వహించాలి అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మన లైఫ్లో ఇది రోజూ జరిగేదే కదా. థియేటర్లో సినిమా టికెట్ దొరకకపోయినా, వేసుకున్న షర్ట్ కాస్త టైట్ అయినా వెంటనే అబ్బా ఇది నా దరిద్రం అని బ్లేమ్ చేయడం మనకు బాగా అలవాటైపోయింది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అతి చిన్న చిన్న చిరాకులను కూడా నా బ్యాడ్ లక్ అనే ఒక పెద్ద పదంతో కవర్ చేసేస్తుంటాం. కానీ అసలు నిజమేంటంటే, ఈ దరిద్రం అనేది కేవలం ఒక మానసిక పలాయనవాదం మాత్రమే. అంటే సింపుల్గా చెప్పాలంటే పరిస్థితుల నుంచి ఎస్కేప్ అవ్వడం. జీవితమనేది మనం యాక్టివ్గా పాల్గొనాల్సిన ఒక ప్రాసెస్ కదా. కానీ ఆ బాధ్యత తీసుకోవడానికి ఇష్టం లేక గ్రహాల పొజిషన్స్ బాలేవనో, నా టైం బాలేదనో మనం ఎస్కేప్ అవుతుంటాం. ఈ సాకులన్నీ కూడా బాధ్యత నుండి పారిపోవడానికి మనం వాడే ఒక ముసుగు మాత్రమే. సరే, ఇప్పుడు మొదటి విభాగంలోకి నెళదాం. జీవితం యొక్క తటస్థ ప్రవాహం, ఉనికి అనే నది. ఇక్కడ మూలకథనం జీవితాన్ని ఒక ప్రవహించే నదితో ఎంత అద్భుతంగా పోల్చిందో చూడండి. మనం ఆ నదిలో చేయి పెడితే ఒకసారి ఒక ఎండు ఆకు తగలొచ్చు, మరోసారి ఒక చేప తగలొచ్చు, లేదా ఇంకోసారి స్వచ్ఛమైన మంచినీళ్లు రావచ్చు. నది ఎటువంటి నిర్దిష్ట ఉద్దేశం లేకుండా తన పాటికి తాను అలా ప్రవహిస్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అచ్చంలాంటిదే. అది పూర్తిగా తటస్థమైనది. దానికి మనపై ఎలాంటి కోపమూ లేదు. ఇది విన్నప్పుడు కాస్త నవ్వొస్తుంది, కానీ ఇది పచ్చి నిజం. మనం అమావాస్య అనగానే అదొక చెడ్డ రోజు అని, దరిద్రం అని ఎటువంటి ముఖ్యమైన పనులు చెయ్యం. కాని ఒక్కసారి వాస్తవ ప్రపంచాన్ని చూడండి. అదే అమావాస్య రోజు ఎన్నో విమానాలు సురక్షితంగా గాల్లోకి ఎగురుతున్నాయి. దేశాధినేతులు ప్రపంచమంతా ప్రయాణాలు చేసి బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. మనం అమావాస్యాని ఆగిపోయినా ప్రపంచం తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు రెండవ విభాగాన్ని చూద్దాం. దృక్పథం మరియు అవకాశం. మన వాస్తవికతను ఫ్రేమ్ చేయటం. ఇది ఒక బ్రిలియంట్ ఎగ్జాంపుల్ అండి. ఇద్దరు చెప్పుల సేల్స్మెన్స్ ఒక మారుమూల గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ చెప్పులు వేసుకోరు. మొదటి వ్యక్తి చూసి, ఇక్కడ ఎవ్వరికి చెప్పులు వేసుకునే అలవాటే లేదు, సో ఇక్కడ నా వ్యాపారానికి మార్కెట్ లేదు అని ఫిక్స్ అయిపోయాడు. కాని రెండో వ్యక్తి ఏమనుకున్నాడో తెలుసా? వావ్, ఇక్కడ ఎవ్వరికీ చెప్పుల్లేవు అంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పులు అమ్మొచ్చు, ఇది ఎంత పెద్ద అవకాశం అని. చూసారా? పరిస్థితి ఒకటే, కాని వాళ్ల మైండ్ సెట్ ఎంత మార్పు తెచ్చిందో. ఇక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీని గమనిద్దాం. 3 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి వారానికి 6 రోజులు కేవలం పచ్చడితోనే అన్నం తినాల్సి రావడం, ఇది చూసేవాళ్లకు ఒక పెద్ద విషాదంలా, దరిద్రంలా కనిపించవచ్చు. కాని ఆ పిల్లాడికి ఆ పచ్చడి టేస్ట్ అంటేనే ఇష్టం కావచ్చు కదా. పరిస్థితిని ఎప్పుడూ విషాదంగానే చూడాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవడం చాలా ముఖ్యం. ఇక 13 అనే సంఖ్య వెనక ఒక గొప్ప ప్రేరణాత్మక కథ ఉంది. ఆ మూలకర్త వాళ్ల అమ్మగారికి కేవలం 13 లేదా 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఆమె ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంది. కాని ఆమె ఎప్పుడూ నాకింత కష్టమొచ్చింది అని విక్టిమ్ మైండ్ సెట్తో కుంగిపోలేదు. ఆమెలో ఒక అద్భుతమైన అంతర్గత శక్తి ఉండేది. మన పరిస్థితులు ఏవైనా సరే వాటికంటే మనం ఎలా పైకెదగగలం అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. మనం ఒకసారి కళ్ళు తెరిచి గమనిస్తే మన షర్ట్ టైట్ అయిందని ఏడుస్తూ ఉంటామే గాని ప్రతిరోజూ మన శరీరంలో జరిగే అద్భుతాలను మనం అసలు గుర్తించం. మన ప్రయత్నం ఏమీ లేకుండానే గుండె నిరంతరం కొట్టుకుంటోంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, తిన్న ఆహారం అరుగుతోంది, కంటిచూపు క్లియర్గా ఉంది. పోనీ నిన్న ఏ విమాన ప్రమాదంలోనూ మనం లేము, బతికే ఉన్నాము. బేసిక్ సర్వైవల్ని మనమెంత తేలికగా తీసుకుంటున్నామో కదా. ఇవన్నీ అద్భుతాలు కావా? నెక్స్ట్, 3వ విభాగం. నిజమైన బాధ్యత తీసుకోవడం, ఆవిష్కరణల మెకానిక్స్. మనం చరిత్రను ఒక్కసారి గమనిస్తే టెలిఫోన్ అయినా, ఏరోప్లేన్ అయినా ఒక్కరోజులో ఏమీ తయారవలేదు. ఫస్ట్ డే డిజైన్ గీశారు. ఆ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్నారు, యంత్రాలు ముక్కలయ్యాయి, ఫెయిల్ అయ్యారు. ఆవిష్కర్తలు ఇది నా దరిద్రం, నాకచ్చిరాలేదు అని వదిలేసుంటే ఈరోజు మనకు ఈ మోడర్న్ టెక్నాలజీ ఉండేదా? ఫెయిల్యూర్ అనేది ఒక శాపం కాదు, అది ప్రయాణంలో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక భాగం మాత్రమే. ఇక 4వ విభాగం, నిజమైన విజయాన్ని పునర్నిర్వచించడం, అంటే ఆర్థిక కొలమానాలకు మించి ఆలోచించడం. ఈ వాక్యం మనల్ని చాలా ఆలోచింపచేస్తుంది కదూ. ఒక చిన్నపిల్లాడు మట్టిలో ఆడుకుంటూ ఉంటాడు.
వాడి దగ్గర ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కానీ వాడు పొందే ఆ ఆనందం, ఆ జీవిత స్థితి అద్భుతం కదా. లోతైన సంతోషానికి ఫినాన్షియల్ స్టేటస్కి ఎలాంటి సంబంధం లేదని ఇది రుజువు చేస్తుంది. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా? దానికి చాలా కోణాలున్నాయి. ఒక మంచి మనిషిగా ఉండటం, మన వాళ్లకు అండగా నిలబడటం, కష్టాల్లో ఉన్న ఫ్రెండ్కి ఇల్లు మారటంలో సాయం చేయడం, లేదా కనీసం మన ఇంటికొచ్చిన వారికి కాస్త ప్రేమగా ఒక పూట భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా విజయాలే. వీటన్నింటికీ మించి మన లోపల అంతర్గత శాంతిని కాపాడుకోవటం అతిపెద్ద సక్సెస్. కాని మనమేమనుకుంటాం? కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటామనుకుంటాం. కాని ప్రాక్టికల్గా ఆలోచించండి. 100 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టినా సరే, ఒక వారం 10 రోజుల్లో ఆ కొత్తదనం, ఆ థ్రిల్ పోతుంది. ఆ తర్వాత మనం కూడా ఆ విశాలమైన ఇంట్లో ఏదో ఒక మూల నేల మీద కూర్చుని ఫోన్ చూసుకుంటూనే ఉంటాం. భౌతిక వస్తువులిచ్చే ఆనందం చాలా చాలా తాత్కాలికం. ఇక ఆఖరిది 5వ విభాగం, నేర్చుకోవడం వెనక ఉన్న శక్తి మనస్సును చైతన్యవంతంగా ఉంచడం. ఇది మనం రోజూ చూసేదే, కాని దీని వెనక ఉన్న లాజిక్ అద్భుతం అసలు. నేర్చుకోవడం ఆగిపోయిన మనసు సరిగ్గా రోడ్డు మీద వదిలేసిన కారు లాంటిది. కొన్నాళ్లకి దానిమీద దుమ్ము చేరుతుంది, తుప్పు పడుతుంది. కాని నిరంతరం నేర్చుకునే మనసు కదులుతున్న కారులాంటిది. అది ఎప్పుడూ యాక్టివ్గా, క్లియర్గా మరియు ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోతూనే ఉంటుంది. ఫైనల్గా ఒక పవర్ఫుల్ ప్రశ్నతో నేను ఈనాటి విశ్లేషణను ముగిద్దామనుకుంటున్నాను. భౌతిక సంపదలు ఎంత త్వరగా తమ విలువను కోల్పోతాయో మనం చూశాం. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. చిన్న చిన్న చిరాకులకు, అనవసర విషయాలకు కంప్లైంట్ చేస్తూ మన మనసుని ఒక పార్క్ చేసిన కార్లా మార్చుకుంటున్నామా? లేక నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఒక స్వచ్ఛమైన నదిలా ప్రవహిస్తున్నామా? ఈ అద్భుతమైన విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.